మీతో కొంచెం మాట్లాడాలండి. రండి రండి రండి. చెప్పండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు కాల్ చేశారు. మనం చెప్పిన రోజు మీటింగ్ పెడతామంటున్నారు. అందరినీ అటెండ్ అవ్వమంటున్నారు. స్పెషల్ కానుక భోజనాలు అరేంజ్ చేస్తామంటున్నారు. ఒకరోజు వాళ్ళకి కేటాయించాలంటారా? సేవ మానేసి వాళ్ల మాటలు వినాలంటారా? వాళ్ళని గౌరవిద్దాం, కానీ దేవుని పని మానేసేంత కాదు. నెక్స్ట్ మంత్ ఫెలోషిప్ మీటింగ్కి రమ్మనండి. ఒక అరగంట సమయం ఇద్దాం. అది కాదండి, స్పెషల్గా. ప్లీజ్. ఓకే. వాళ్లతో ఇంకో మాట చెప్పండి. ₹1 కూడా మనకొద్దు. సాదరంగా వాళ్ళని ఆహ్వానిద్దాం, సన్మానిద్దాం, వాళ్ళ కోసం ప్రార్థిద్దాం, మంచి భోజనం పెట్టి పంపిద్దాం. డబ్బులు ఓట్ల కోసం ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారు. సేవకులకు కానుక ఇస్తున్నారు అంతే. దాంట్లో తప్పే ఉంది. ఒక్కొక్క సేవకునికి 3,000 ఇస్తామంటున్నారు. బాడీ మెంబర్స్కి అయితే 10,000. ఇంకా ఫెలోషిప్కి స్పెషల్ ఫండ్ కూడా. సేవకులకి కానుక ఎందుకు? వాళ్ళు మన వాక్యం వింటున్నందుక, మన సంఘానికి వస్తున్నందుక, మనతో ప్రార్థనలు చేయించుకుంటున్నందుక? మనకెందుకు ఇవ్వాలండి కానుక? ఇంతకాలం లేనిది, ఎప్పుడూ రానిది వాళ్ళు ఇప్పుడెందుకు వస్తున్నారు? కానుక కాదు, కృతజ్ఞత కాదు. ఇవన్నీ మనల్ని మనం మోసం చేసుకోవడానికి చెప్పుకునే కారణాలు మాత్రమే. మన ఓట్ల కోసం, మన సంఘాల ఓట్ల కోసమే డబ్బు పంచుతున్నారని మనకే తెలుసు, వాళ్ళకే తెలుసు. ఇది చట్టవిరుద్ధం. మనమే డబ్బు తీసుకుంటే మన సంఘస్థులను ఓట్లు అమ్ముకోవద్దని ఎలా చెప్తామండి? రేపు ఇంకో పార్టీ వాళ్ళొస్తారు, అక్కడికి కూడా వెళ్తారా? వాళ్ళ దగ్గర కూడా డబ్బు తీసుకుంటారా? ఎందుకండి ఇదంతా? ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడి ఇష్టం, ఒక్కో పార్టీ ఇష్టం. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. మనం కలగజేసుకోకూడదు. అన్ని పార్టీల వాళ్ళని రానిద్దాం, గౌరవిద్దాం, ప్రార్థన చేసి పంపిద్దాం. లంచాలకు లొంగడం క్రైస్తవ లక్షణం కాదు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను.